హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతిస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి నేను పావు బాజీ కూర చేస్తున్నానండి. కుక్కర్లో వచ్చేసి నేను కొద్దిగా నూనె వేసేసి దాల్చిన చెక్క మాత్రమే వేశాను, పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి తినేటప్పుడు. ఆ తర్వాత నేను సన్నగా తరుక్కున్న క్యాబేజీ, క్యారెట్, బీన్స్, నానబెట్టుకున్న బఠానీలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇట్లా మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు కొద్దిగా ముక్కలకు పట్టాలి కాబట్టి అది కూడా కాస్త వేసేసాను. ఇంకా కొంచెం మగ్గినట్టు అయ్యిందని చెప్పేసి నేను పావుబాజీ మసాలా మనకు పొడి బయట దొరుకుతుంది కదండి, అది కాస్త వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని కుక్కర్లో పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి. ఇంకా కావాలంటే బాగా మెత్తగా కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇది సరిపోతుంది. అంతే. లాస్ట్కి ఇంకా కొత్తిమీర తోటి మనం గార్నిష్ చేసేసుకోవటమే. ఇంకా పావులు వచ్చేసి నేను వెన్న వేసేసి కొద్దిగా కాల్చేసేసానండి, అంతే. ఆ తర్వాత ఇంకా మనం కూర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీకు ఇంత మంచి రెసిపీ చూపించినందుకు సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.